ఏడువార వ్రతం వెంకటేశ్వర్ల స్వామికి చేసుకునేటప్పుడు 7వ వారం రోజు ఏమేమి ప్రసాదాలు చేయాలో చూపిస్తున్నాను. చూసేసేయండి. పొద్దున్నే స్నానం చేసి స్టార్ట్ చేసేసుకోవాలి. మనం ఏమేమి చేసుకోవాలో చేసేద్దాము అనేసి అంత పనులన్నీ చక్కగా చేసేసుకొని తలస్నానం కూడా చేసేసుకొని పొంగల పెట్టేస్తున్నాను. ముందు తెపాల్లో పాలు పోసిన తర్వాత నీళ్లు పోయాలండి. నీళ్లు పోసిన తర్వాత పాలు పోయకూడదంట. మనం పాలు పొంగిచ్చేటప్పుడు అంటే పొంగళ్ళు పెట్టేటప్పుడు దేవుడికి ఇలాగా. తర్వాత స్టవ్ కూడా పూజించేసాను. పసుపు కుంకాలు బొట్లు పెట్టేసి మనం వండుకునే పొంగల్ తెపాలకు కూడా పసుపు పూసేసుకొని కుంకం పెట్టేసుకొని దండం పెట్టేసుకొని పొయ్యి ముట్టించుకొని మళ్ళీ దండం పెట్టుకోవాలి. ఈ లోపల దేవుడి పటాలని పూజించేసేసాను. ఇంతలోకే పాలు పొంగిపోయాయి. చూడండి ఎంత చక్కగా పొంగాయో. 6 minutesలోనే పాలు పొంగిపోయాయండి. నేను అలా పోయి కూర్చొని దేవుడి పటాలన్నీ కింద పెట్టేసేసరికి పాలు పొంగిపోయాయి. పొంగిన తర్వాత చక్కగా ఇంకా బియ్యం ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఆ బియ్యం నానబెట్టుకున్న బియ్యాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని మూత పెట్టేసేసుకున్నాను. మా ఇల్లు చూసి దడుచుకోకండి. వేసిన తర్వాత కొంచెం కొంచెం తిప్పుతూ అంతా కల తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ లోపల ఇంకొక కళాయి పెట్టేసేసుకొని అంటే ఇంకో తెపాల పెట్టేసేసుకొని బెల్లంని సన్నగా దంచేసుకొని కొంచెం వాటర్ పోసేసి పెట్టుకున్నాను. ఎందుకంటే చక్కెర పొంగలికని పెట్టేసుకున్నాను. అది బెల్లం అంతా కరిగేలాగా పొయ్యి ముట్టించేసి పెట్టాను. ఈ లోపల వడపప్పుకి పెసరపప్పు నానబెట్టేస్తున్నానండి. ఇంకా పొంగల్ని కల తిప్పుకుంటూ బెల్లం కూడా కరిగిపోతుంది ఆల్మోస్ట్. కొంచెం హైలో పెట్టేసుకొని బెల్లాన్ని అంతా కర్ర పెట్టేసుకున్నాను. పానకానికి ఏమో ఒక గిన్నెలో వాటర్ తీసేసుకుంటున్నాను. ఇంకా కొంచెం ఎసురు తక్కువైందనేసి పొంగల్లో కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కల తిప్పుకుంటూ అన్నం ఉడికిందో లేదో చూస్తున్నాను. అన్నం మెత్తగా బాగా ఉడికిపోయింది. ఇంకా బెల్లం దంచి పెట్టుకున్నాను ముందే. ఇంకా బెల్లాన్ని తెచ్చేసుకొని దీంట్లో వేసేసుకొని కల తిప్పుకుంటూ ఉంటే హై ఫ్లేమ్లో పెట్టేసుకొని సరిపోయిద్ది. ఇంకా తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ లోపల ఈ చక్కెర పొంగల్కి పాకం కూడా రెడీ అయింది. ముందుగానే అన్నం ఉడకబెట్టుకున్నానండి. నేను చక్కెర పొంగల్లోకి పులిహోరలోకి దద్దోజనంలోకి అంతా అన్నం ఉడకబెట్టేసుకున్నాను. ఇంకా పాకం రెడీ అయిపోయింది కదా. ఇంకా అన్నం తీసుకెళ్ళి ఇంకా అంతా చక్కగా కల తిప్పేసేసుకున్నాను. ఇంకా కల తిప్పుతూ అట్లానే ఉంటే పాకం అంతా దానికి అన్నానికి పట్టేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ లోపల ఈ పొంగళ్ళు కూడా మెత్తగా బెల్లం అంతా మ్యాష్ అయిపోయింది, కరిగిపోయింది. అంతా ఇంకా కల తిప్పుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు కల తిప్పుకుంటూ ఉంటే అడుగు ఏమి అంటకుండా ఉంటుంది. ఈ లోపల మినపగుళ్ళు కూడా నానబెట్టేసాను గారెకనేసి. ఇంకా చక్కగా మినపప్పు నానబెట్టేసుకొని చిల్లు గిన్నెలో వేసేసుకున్నాను. ఆ తేమంతా పోయిద్ది అనేసి. ఇంక ఈ లోపు పొయ్యి మీద ఈ ఉడుకుతూ ఉండేసరికి ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని గారెపిండి వేసేసుకుంటున్నాను. వేసేసుకున్న తర్వాత పక్కనేమో వెంకటేశ్వర్ల సాంగ్స్ పెట్టేసేసుకున్నాను స్వామివారి. ఇంకా అవి వింటూ పని చేసుకుంటే అసలు మనం పని ఎంత చేస్తున్నామో ఏంటో కూడా తెలియదండి. మీరు కూడా ఇలా పూజ రోజు ఇలా సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటే పీస్ఫుల్ మైండ్ వచ్చిద్ది. మరి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఇంకా డ్రై ఫ్రూట్స్ని చక్కగా తీసేసుకొని పొంగల్లో వేసుకొని అంతా ఒకసారి కల తిప్పేసుకొని ఇంకా దించేసేసాను. ఇంకా చక్కెర పొంగల్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్నం అంతా పాకానికి పట్టేసింది అన్నం అంతా. ఇంక ఈ తర్వాత కొంచెం నెయ్యి వేసి ఒక కళాయిలో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ద్రాక్ష, బాదం, పిస్తా ఉంటే పిస్తా వేసుకోరులేండి చక్కెర పొంగల్లోకి. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, యాలకులు ఉన్నాయి కానీ ఎక్కడ పెట్టేశానో మర్చిపోయాను. అసలు నాకు ఈ హడావుల్లో పడిపోయి ఎక్కడ ఉన్నాయో కూడా అర్థం కాలేదు. ఎండు కొబ్బరి మెయిన్ అండి. ఎండు కొబ్బరి కొంచెం వేగిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించేసుకొని చక్కగా ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ని తీసుకెళ్ళి నెయ్యిని కూడా మొత్తం వేసేసుకొని కల తిప్పేసుకోవాలి. కల తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోయింది. ఇంకా అన్ని పొంగళ్ళు ఒక సైడు, చక్కెర పొంగలి ఒక సైడు, మొత్తం చేసిన ప్రసాదాలు మొత్తం ఒక పక్కన పెట్టేసేసుకుంటున్నాను పని అయిపోయిద్ది అనేసి. ఇంకా అన్నం కూడా ఉంది కదా, ఇంకొంచెం అన్నం ఉంది కదా, ఆ అన్నం కూడా నిమ్మకాయ పిండేసి నిమ్మకాయ పులిహోర చేసేస్తున్నాను. నేను ముందుగా పులిహోర చేసేటానికి అన్నంని ఉడకబెట్టుకున్నాను కదా, ఆ అన్నంలో కొంచెం ఆయిల్ పోసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మకాయ పిండేసుకొని చక్కగా అంతా ముందే పెట్టేసుకుంటాను. తర్వాత ఏమో కళాయి పెట్టేసుకొని పక్కన శనగిత్తనాలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయటం మర్చిపోయాను, తర్వాత వేసేసానులేండి. ఇంకా అంతా ఈ తాలింపు కూడా అన్నంలో వేసేసిన తర్వాత చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసుకున్నాను.
మూడోది కూడా రెడీ అయిపోయింది. ముందు 2 చేసా కదా, ఇప్పుడు 3. ఇప్పుడు మళ్ళీ దద్దోజనం చేస్తున్నాను. దద్దోజనానికి తాలింపు పెడుతున్నాను. మళ్ళీ ఇంకో కళాయి తీసేసుకొని ఆ కళాయిలో కొంచెం ఆయిల్ కూడా పోసేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పులిహోరకి ఎలా వేసేసుకుంటామో దద్దోజనం కూడా అలానే వేసేసుకుంటాము. ఆయిల్ పోసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిల్లీస్ని చక్కగా వేయించుకోవాలి. కోసేసుకొని కొంచెం పొడుగ్గానే కోసేసుకోండి. దద్దోజనంలో చిల్లీస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు గింజలు, ఎండుమిర్చి, చిల్లీస్ అన్నీ వేసేసుకొని వేయించేసుకున్నాను. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా తరువాత ఈ లో ఫ్లేమ్లో పెట్టుకుని అవి వేగేలోపు దానిమ్మకాయ ఉంటే దానిమ్మ గింజలు కూడా తొక్క తీసేసి అంతా చక్కగా పెరుగన్నంలో కలుపుకుంటున్నాను. పెరుగన్నం వేసేసుకొని కొంచెం వాటర్ కూడా పోసేసుకొని బాగా దానిమ్మ గింజలు కూడా వేసేసుకొని కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా కలుపుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి దీంట్లో వేసేసుకొని కలుపుకుంటే దద్దోజనం రెడీ అయింది. చక్కగా అంతా దద్దోజనం కూడా చేసేసుకొని అంతా ఇంకా అన్నీ ఒక పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకా ప్రసాదాలన్నీ ఇంకా తర్వాత ముందుగా గారెపిండి వేసేసుకున్నా కదా, ఆ గారెపిండి కూడా తీసేసుకొని ఒక కళాయిలో ఆయిల్ కూడా పోసేసుకొని ఇంకా చక్కగా ఒక గిన్నెలో గారెపిండి వేసేసుకొని కరివేపాకు, ఆనియన్స్ కోసేసుకొని చక్కగా కొంచెం ఉప్పు కూడా కలిపేసుకొని అంతలోకి ఆయిల్ పెట్టేసుకొని ఆ కళాయిలో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత చక్కగా గారె అనేది వేసేసుకుంటున్నాను. చక్కగా అంతకుముందు అసలు నాకు గారెలు వేయటమే వచ్చేది కాదు. ఇప్పుడైతే చాలా చక్కగా వేసిస్తున్నాను గారెలు అనేది. ఇది చిన్న బండి అయ్యేసరికి కొన్ని అయితే కొంచెం మడతలు పడ్డాయి. కొంచెం పెద్ద కళాయే పెట్టాల్సింది. నేను చిన్న కళాయి పెట్టేసరికి కొంచెం పక్కకి వెళ్ళిపోయి ఉండేసరికి ఇంకా అంతా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని ఇంకా అటు ఇటు తిప్పుతూ కొంచెం ఉడికేంత వరకు ఉడికించుకొని మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఆయిల్ని హైలో పెట్టేసుకొని చక్కగా ఆయిల్ అంతా కాగిన తర్వాత ఈ గారెలను తీసుకెళ్ళి